సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి క్యాంపస్ ను మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్ లెస్ కారులో శ్రీధర్ బాబు ప్రయాణించారు. ఐఐటి హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భారత విజ్ఞాన పరిశోధనా సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. అంతకుముందు ఐఐటి పరిశోధనా సంస్థ పనితీరు గురించి మంత్రి శ్రీధర్ బాబు డైరెక్టర్ మూర్తిని అడిగి తెలుసుకున్నారు. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తను కూడా డ్రైవర్ లెస్ వెహికల్లో ప్రయాణం చేశామని, అక్కడికంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే కలిగిందని మంత్రి తెలిపారు. ఐఐటి హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణంగా శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను తమ సహచరులతో మాట్లాడి అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకునే విధంగా చూస్తామన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటామని మంత్రి వెల్లడించారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ వారు ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలని గొప్ప ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు నూతన ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన ఒక కొత్త ఫెసిలిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందంజలో ఉండటం, దేశానికే ఆదర్శనీయంగా ఈ ఐఐటి హైదరాబాద్ పరిశోధన దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్, అన్ని విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. టెస్టింగ్ దశలో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మొదటిగా మరి టెస్టింగ్ కి సంబంధించిన అంశాలన్నింటిని కూడా పరిశీలన చేసి ఇంకో గొప్ప కార్యక్రమం ఏం చేసిందంటే వీరు ఈ రోజు మన భారతదేశమే కాదు మన రాష్ట్రానికి సంబంధించిన ట్రాఫిక్ కు సంబంధించిన వారి బిహేవియరల్ అనాలిసిస్ ను కూడా పెద్ద ఎత్తున సేకరించి ట్రాఫిక్ కు ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈ రోజు అమెరికా దేశాల్లోనే కాదు, యూరోప్ లోనే కాదు, ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్ కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో భాగంగానే ఈరోజు సుజుకి కంపెనీకి సంబంధించి జపానీ సుజుకి కంపెనీకి సంబంధించిన మిత్రులు కూడా వచ్చి ఈరోజు వారు కూడా సహకరించడం మరి మాకు కూడా గర్వకారణంగా ఉంది.